సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, మహిళలు, బాలికల సాధికారతకు, పర్యావరణ పరిరక్షణకు, నిస్వార్థ సేవా కార్యక్రమాలకు విశిష్ట కృషి చేస్తున్న ప్రముఖ న్యాయవాది, కేఎస్ఎం ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్, కనిగిరి పురపాలక సంఘం మాజీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్కు సేవా పురస్కారం లభించింది. ఆదివారం హైదరాబాద్లోని టెక్నో మహేంద్ర సమావేశం మందిరంలో అత్యంత వైభవంగా జరిగిన ప్రతిష్టాత్మక బీజీ చేంజ్ అవార్డ్ ఫంక్షన్లో ఈ సత్కారం జరిగింది. 2 దశాబ్దాల కాలంగా సమాజ హితం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం చేసిన సేవలను గుర్తిస్తూ ఆల్రౌండర్ కేటగిరీలో అత్యున్నతమైన అపెక్స్ అవార్డులో భాగంగా లీడర్షిప్ గుర్తింపుగా ఇచ్చే వ్యాన్గార్డ్ అవార్డును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున మార్కాపురం జిల్లా కనిగిరి ప్రాంతానికి చెందిన షేక్ అబ్దుల్ గఫర్కు తెలంగాణ హైకోర్టు జడ్జి జి. రాధారాణి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఘనంగా సత్కరించి పురస్కారం షీల్డ్ను బహుకరించారు. గత 20 సంవత్సరాలుగా అనేక మంది బాలలకు సుంతి కార్యక్రమాలు నిర్వహించడం, మహిళలు మరియు బాలికల సాధికారత కోసం అవగాహన కార్యక్రమాలు చేపట్టడం, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం, కరోనా మహమ్మారి సమయంలో ప్రజలకు అండగా నిలిచి సేవలు అందించడం వంటి సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రదానం చేసినట్లు నిర్వాహకులు చల్లా రామ్ చరణ్ తెలిపారు. ఈ సందర్భంగా వ్యక్తులు మాట్లాడుతూ, షేక్ అబ్దుల్ గఫర్ సమాజ సేవలో నిరంతరం ముందుండి సేవలు అందిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు అని కొనియాడారు. సేవా భావంతో చేసే కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పులకు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా సమాజానికి నేను చేసిన చిన్న సేవలను గుర్తించి ఇంతటి పెద్ద వేదికపై గౌరవించడం చాలా ఆనందంగా ఉంది అని, ఈ పురస్కారం నాపై బాధ్యతను మరింత పెంచిందని, తనపై చూపిన గౌరవానికి నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. సమాజ సేవే తన లక్ష్యమని, భవిష్యత్తులో కూడా విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ రంగాలలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని తెలిపారు. ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో అవార్డు అందుకున్న షేక్ అబ్దుల్ గఫర్ను కనిగిరి పుర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళా సంఘాలు అభినందనలు తెలిపి పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టీపీసీసీ ముఖ్య కార్యదర్శి డి. శ్రీనిబాబు, మాజీ ఐఏఎఫ్ఎస్ అధికారి బిఎం వినోద్ కుమార్, రిటైర్డ్ సౌత్ సెంట్రల్ రైల్వేస్ సిపిఆర్ ఏ. శ్రీధర్, బీజీ చేంజ్ వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ చల్లా రామ్ కళ్యాణ్, వైస్ ప్రెసిడెంట్ వసంతకుమారి తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.